అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అనితా సిరివెన్నెల. ఈ ముగ్గు వచ్చేసి 7 చుక్కలు, 3 లైన్లు, 7 డాట్స్, 3 లైన్స్, 3 డాట్స్, 2 లైన్స్. ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అందరూ కూడా ఈజీగా వేసుకునే విధంగా అయితే ముగ్గు ఉంది. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేయండి. ఈజీ ముగ్గులు, చుక్కల ముగ్గులు, మరెన్నో మంచి మంచి ముగ్గులు అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోలో ముగ్గుతో పాటు కొంచెం మన లైఫ్ స్టైల్ వీడియో, ఇంకా ఎక్స్ట్రా వీడియో అయితే ఉంది, చూడండి. ఒక షాపింగ్ కావచ్చు, బ్రేక్ఫాస్ట్ కావచ్చు, అలాగే ప్రతిరోజు కూడా ముగ్గులతో పాటు ఇంట్లో ఉన్న కుకింగ్స్ కావచ్చు, మనం డైలీ చేసుకునే కుకింగ్ వీడియోస్ అవన్నీ కూడా షేర్ చేస్తాను. వీడియో చూసే వాళ్ళైతే తప్పకుండా ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకా ఆల్మోస్ట్ ముగ్గు చక్కగా అయితే మాత్రం కంప్లీట్ అయిపోయింది. ఇంకా అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కిచెన్లోకి వచ్చాను. కాఫీ టీ ఏమీ ప్లాన్ లేదు ఈరోజు, వీకెండ్ కాబట్టి అలా ఏం ప్లాన్ చేసుకోలేదు. కొంచెం పపాయ పీల్ చేసి పపాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇంకా ఓట్స్, ముస్లే, అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ ఉంటాయి కదా, అదైతే కొంచెం రిచ్ ఫైబర్ ఉంటుంది, అది తీసుకుందాం అనేసి మాత్రం అది ప్రిపేర్ చేస్తున్నాను. అందుకు పాలైతే స్టవ్ వెలిగించి వేడి చేస్తున్నాను. పాలు కొన్ని అందులోకి నీళ్ళైతే మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టి మరిగిస్తున్నాను. ఇంకా పాలు చక్కగా బాగా వేడైపోవాలి, బాగా కాగిపోవాలి. కొంచెం స్మెల్ అంతా, ప్యాకెట్ పాలు కదా, కొంచెం స్మెల్ ఉంటుంది, ఆ స్మెల్ అంతా వెళ్ళిపోయేంత వరకు బాగా కొంచెం మరిగించుకోవాలి. బాగా కాగిన తర్వాత ఇంకా ముస్లే ఓట్స్ ఉంది కదా, అదైతే మాత్రం తీసుకుంటున్నాను. దాదాపుగా 1 కప్ దాకా అయితే తీసుకుంటున్నాను. అందులోకి కొంచెం నేను ఇంకా సబ్జా గింజలను అయితే నానబెట్టుకున్నాను. ఫస్ట్ అవి నానబెట్టేసాను, అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనకు డైరెక్ట్గా ముస్లేని పాలల్లో కూడా వేసైతే వేడి చేసుకోవచ్చు, కానీ అవి సాఫ్ట్ అయిపోతుంది. ఓట్స్ అయితే మాత్రం మనం కొంచెం ఉడికించుకోవాలి. బట్ ఇదైతే మాత్రం మనం వేడి పాలల్లో మిక్స్ చేసుకుంటేనే చాలు, మెత్తగా అయిపోతుంది. అలాగే ఇంకొంచెము డేట్స్, ఖర్జూరాన్ని అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. షుగర్ అయితే ఏమీ యాడ్ చేసుకోను కాబట్టి అందుకనేసి
ఆ ముస్తలో కూడా ఇంకా డ్రై ఫ్రూట్స్, గ్రేప్స్ అంతా ఉంటుంది, డ్రై గ్రేప్స్ అంతా ఉంటుంది. బట్ ఆ స్వీటే మనకు సరిపోతుంది అంతే. చక్కగా అయితే మాత్రం రెడీ అయిపోయింది. ఇంకా తినేసామంటే ఫుల్గా కడుపులో అలా పడి ఉంటుంది. చూడండి, టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది, కడుపు నిండుగా ఉంటుంది, ఫీల్ అవుతుంది. అంతే, చక్కగా ఒక బౌల్ ముస్లి మంచి మిల్క్తో అలాగే పపాయ ముక్కలు కొన్ని తినేసామంటే ఈరోజు ఇంకా వీకెండ్ కాబట్టి మధ్యాహ్నంకి మంచి ఒక వెజ్ మీల్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. అలాగే కొంచెం బయటకు వెళ్ళాలి, షాపింగ్ ఉంది. నేను రెడీ. షాపింగ్ ఉంది, షాపింగ్ చేసుకొచ్చేస్తాం పోయి. షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాను. వెజిటేబుల్స్ని, ఫ్రూట్స్ని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అంత ఫ్రెష్గా అయితే మాత్రం ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇంకా వెజిటేబుల్స్ అయితే మనం ఇంట్లో కట్ చేయాల్సిన అవసరం లేదు, ఆ విధంగా కట్ చేసి పెట్టేస్తున్నారు. 1 ప్యాక్ అయితే 50 రూపీస్. అంత ఫ్రెష్గా బాగున్నాయి, మరీ ఈజీగా అయిపోవడానికి. కంటగడ్డ కదా, ఇస్ మేడ్ ఈజియర్ మామీ. ఇంకా కొంచెం బ్యాగ్స్ ట్రెడిషనల్ లుక్లో కనిపిస్తే అవి చూస్తున్నాను. మనం ఫంక్షన్స్కి సారీస్ కట్టుకున్నప్పుడు క్యారీ చేయడానికి ఇలాంటి బ్యాగ్స్ అయితే చాలా బాగుంటాయి అనేసి అయితే ఒక బ్యాగ్ అయితే ఇంట్లో నేను కొనుక్కున్నాను. పక్కనే ఇంకా జ్యువెలరీ ఉంటే దాన్ని కూడా చూస్తున్నాను. దీంట్లో ఒక బ్యాగ్ అయితే కొనుక్కున్నాను. మరొక వీడియోలో అయితే నేను షేర్ చేస్తున్నాను ఏం కొనుక్కున్నాను అనేసి. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.